ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు, గ్యాస్ రవాణా అంతరాయం ఎదుర్కొంటోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం చమురు వినియోగంలో దాదాపు 20% వరకు హార్మోజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ భద్రతా ఆందోళనలు, అమెరికా ఇరాన్ ఘర్షణల కారణంగా అనేక నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పనామా కాలువకు ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. పనామా కాలువపై భారీ రద్దీ ఏర్పడింది. హార్మోజ్ మార్గం అందుబాటులో లేకపోవడంతో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ఇప్పుడు పనామా కాలువ వైపు మళ్ళుతున్నాయి. దీంతో అక్కడ రద్దీ తీవ్రంగా పెరిగింది. కాలువ గుండా వెళ్లేందుకు స్లాట్లు పొందడం కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. పరిస్థితి ఇంతవరకు వెళ్ళిందంటే అత్యవసర ప్రవేశాల కోసం వేలంపాటలు నిర్వహిస్తున్నారట. ఈ వేలంపాటలో ఒక్కో ట్యాంకర్కు దాదాపుగా $4 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 37 కోట్ల రూపాయల వరకు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి $3 నుంచి $4 లక్షల వరకే ఖర్చు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రవేశానికి ప్రాధాన్యత పెరగడంతో అదనపు భారీ మొత్తం ఇప్పుడు చెల్లించాల్సి వస్తుంది.